నమస్కారం. అద్దంకి న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. యోగాంధ్రతో రాష్ట్ర కీర్తి పెరిగిందన్న మంత్రి గొట్టిపాటి. అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని కాకానిపాలెంలో ఉన్న మంచినీటి పైప్ లైన్ లీక్ మరమ్మతులు చేపట్టిన అధికారులు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న అద్దంకి సీఐ సుబ్బరాజు. విశాఖలో శనివారం నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రజల సహకారంతో విజయవంతం కావడంపై అద్దంకి ఎమ్మెల్యే మంత్రి గొట్టిపాటి రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. నెల రోజుల పాటు ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యాయన్నారు. ఈ యోగాంధ్ర కార్యక్రమంతో రాష్ట్ర కీర్తి అంతర్జాతీయ వేదికపై మరోసారి ఇనుమడింపజేసిందని ఆదివారం అన్నారు. అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని కాకానిపాలెంలో ఉన్న మంచినీటి పైప్ లైన్లు ఇటీవల పగిలిపోయి నీటి సరఫరా కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో మున్సిపల్ అధికారులు ఆదివారం పైప్ లైన్ కు మరమ్మతులు చేశారు. 10 మంది మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఈ పనులను చేపట్టారు. మొత్తం బాగు చేసి పట్టణ ప్రజలకు త్రాగునీటిని సరఫరా చేస్తామని అధికారులు చెప్పారు. సాహితీ పరిశోధకుడు డివిఎం సత్యనారాయణ రచించిన వ్యాస మంజూష పుస్తక పరిచయ సభ అద్దంకిలోని పుట్టంరాజు కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. గాడేపల్లి దివాకర దత్తు, ఆర్పి రాఘవరావు, జాగర్లముడి ప్రతాప్ వంటి సాహిత్యకారులు తమ లఘు పరిచయాలతో పుస్తకంలోని విశేషాలను వివరించారు. గ్రంథంగా అభివృద్ధి చేస్తే డాక్టరేట్ డిగ్రీకు అర్హత సులభంగా సిద్ధించగలదని పండితులు అభిప్రాయపడ్డారు. అద్దంకిలోని వైసీపీ కార్యాలయంలో యువత పోరి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు ఆదివారం నిర్వహించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించనున్న యువత పోరు కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దీనికి నిరసనగా ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. అద్దంకి మండలం నంబూరివారిపాలెంలో ఆదివారం రాత్రి చింతామణి నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. నంబూరివారిపాలెంకు చెందిన చింతామణి నాటకం సుబ్బిశెట్టి పాత్రధారి జయబాబు ఇటీవల మరణించారు. ఆయన జ్ఞాపకార్థం చింతామణి ప్రదర్శన ఏర్పాటు చేశారు. నాటకంలో జబర్దస్త్ ఫేమ్ అప్పారావు పోషించిన సుబ్బిశెట్టి పాత్ర ప్రేక్షకులను అలరించింది. అద్దంకి బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దంకిలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి విలువైన భూములను తక్కువ ధరకు ప్రభుత్వం తమ వద్ద తీసుకుందని తెలిపారు. రోడ్డు నిర్మాణం ప్రారంభించి 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. బెంగళూరు, కడప, విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వాళ్ళు 3 సంవత్సరముల క్రితము అద్దంకి పక్కగా మున్సిపాలిటీ లిమిట్స్లో ఈ రోడ్డు పోతున్నప్పటికీ ఆ భూములు లేఅవుట్స్ ఒక 5-6 లేఅవుట్స్ ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి. అయినప్పటికీ ఇంతవరకు పరిహారం ఇవ్వలేదు. భూములు తీసుకొని పరిహారం ఇంతవరకు ఇవ్వలేదు. ఇవి ఒక్కొక్క ఎకరం 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఉన్నాయి. అన్ని ప్లాట్స్ కూడా ఉన్నాయి, లేఅవుట్స్ ప్లాట్స్ ఉన్నాయి. కలెక్టర్ గారు, అద్దంకి రెవెన్యూ వారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు 4-5 సార్లు సదస్సులు పెట్టారు. మా ఒపీనియన్ తీసుకుంటే మేము చాలాసార్లు విన్నవించాము. ఇవి ఖరీదు గల భూములండి. గజం 12,000 వరకు ఉన్నది. పొలము 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఉన్నది. మున్సిపల్ లిమిట్స్లో ఈ భూములన్నీ ఉన్నవి. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అద్దంకి సీఐ సుబ్బరాజు తెలిపారు. వ్యవసాయ సీజన్ మొదలైనందున రైతులు బ్యాంకుల్లో బంగారు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునే సమయంలో అపరిచిత వ్యక్తులు దొంగలించేందుకు కాపుగాస్తారన్నారు.
డబ్బును ద్విచక్ర వాహనాల ట్యాంక్ కవర్లో పెట్టుకోవద్దన్నారు. ఏటీఎం పిన్ నెంబర్ ఎవరికి చెప్పవద్దన్నారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.